హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో దొండకాయలు నచ్చని వాళ్ళు కూడా ఎలా చేశారంటే చాలా టేస్టీగా తినేస్తారండి. ముందుగా దొండకాయల్ని ఒక దొండకాయని 4గా కట్ చేసుకునేసి ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన దొండకాయల్ని ఒక బౌల్‌లో తీసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకునేద్దాము. దీనిపైన మూత పెట్టేసుకునేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఇందులో ఈ దొండకాయల్ని పిండారంటే వాటర్ అంతా బయటొచ్చేస్తుందండి. చూసారా? ఈ విధంగా పిండుకోవాలి. పిండిన మొత్తాన్ని బౌల్‌లో వేసుకుందాము. ఇందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలి. రైస్ ఫ్లోర్ 1 స్పూను, శనగపిండి 2 స్పూన్సు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, చిల్లీ పౌడర్ మనకెంత కావాలో అంత ఏసుకోవచ్చు. పసుపు, సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ వేసాం కాబట్టి. ఆయిల్ 1 స్పూన్ పోసుకుందాము. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంది కాబట్టి. దీన్ని మనము అప్పుడే కూడా ఫ్రై చేయొచ్చు. లేకపోతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. మన ఇష్టము. స్టవ్ ఆన్ చేసుకునేసి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకునేసి ఒక్కొక్క దొండకాయగా వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రౌన్ కలర్‌గా వచ్చేవాలి. చూసారా? ఈ విధంగా వచ్చిన తర్వాత తీసి పెట్టేసుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఎంత ఈజీగా మనకి దొండకాయ పకోడీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.